అవినీతి నిరోధక శాఖ పన్నిన వలలో ఓ లంచగొండి ఉద్యోగి పట్టుపడ్డాడు. వైజాగ్లోని ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి పేరిట ఉన్న ఆస్తిని కుమారుడి పేరిట మార్చేందుకు 80,000 లంచం తీసుకుంటూ విశాఖపట్నంలోని సచివాలయం ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. వైజాగ్ సిటీలోని లలితానగర్ సచివాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడిలో లంచం తీసుకుంటూ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ అనే ఉద్యోగి దొరికిపోయాడు. 5 సచివాలయాలు కొలువై ఉన్న ఆ ప్రాంగణంలో వందలాది మంది కళ్ళు ఎదుటే ఏమాత్రం భయం లేకుండా 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. జీవీఎంసీ 26వ వార్డు పరిధి అక్కేపాలెం జగ్గారావు బ్రిడ్జ్ సమీపంలోని లలితానగర్ సచివాలయంలోని ఎడ్యుకేషన్ కమ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా ఈ పైలా రాజేష్ విధులు నిర్వహిస్తున్నాడు. విశాఖపట్నం లలితానగర్కు చెందిన ద్వారపు రెడ్డి గంగారాజ్యం తన కుమారుడు గణేష్ పేరుపై ఉన్న స్థిరాస్తిని సెటిల్మెంట్ డీడ్ రూపంలో నమోదు చేయించేందుకు లలితానగర్ సచివాలయంలో సంప్రదించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ మొదట 90,000 లంచం డిమాండ్ చేయగా చివరికి 80,000 వద్ద ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని గణేష్ నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో ప్రణాళిక రచించి మార్చి 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం కార్యాలయంలోనే రాజేష్కు నగదు అందజేసే సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే రాజేష్ ఎలాంటి భయం లేకుండా తీసుకున్న లంచాన్ని టేబుల్పై బహిరంగంగా ఉంచి దానిపై బ్యాగ్ పెట్టడం, అక్కడే 5 సచివాలయాలు పనిచేస్తున్న సిబ్బంది ప్రజలు ఉండగా కూడా ఇలా నిర్లక్ష్యంగా లంచం తీసుకోవడం చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా కూడా ఇస్తున్నారు.